గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం నిసార్ మిషన్ కోసం తెలుసుకుందాం. నిసార్ మిషన్ అనేది ఈ రోజుది కాదు, ఇది 2014 నుంచి వార్తల్లో ఉంది. అంటే భూమిని పరిశీలించే ఒక ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసి దాన్ని ప్రయోగించాలనే ఉద్దేశంతో నాసా మరియు ఇస్రో సంయుక్తంగా ఈ నిసార్ మిషన్ కొరకు 2014లోనే ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. నిసార్ NISAR. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. దీన్ని 2025 జూలై 30వ తేదీన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి, శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV F-16 వాక్ నౌక ద్వారా ప్రయోగించనున్నారు. దీన్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు. దీని యొక్క బరువు 2392 kg. ఈ నిసార్ శాటిలైట్లో ఉన్నటువంటి భాగాలు కానీ చూసుకున్నట్లయితే నాసా వారు ఎల్ బ్యాండ్ని, GPS-ని, అధిక డేటా సామర్థ్యం కలిగినటువంటి రికార్డర్ను మరియు పేలోడ్ డేటా సబ్సిస్టమ్ అనే పరికరాలను అందించనున్నారు. ఇస్రో వారు ఎస్ బ్యాండ్ని, ఇక GSLV అంతరిక్ష వాహనౌకను అందించనున్నారు. ఈ నిసార్ శాటిలైట్ యొక్క ప్రత్యేకతలు కానీ చూసుకున్నట్లయితే కేవలం 12 రోజుల్లోనే భూమిని అంతటిని చుట్టి భూమిని పరిశీలించి ఛాయాచిత్రాలను తీయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరియు డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ను ఉపయోగించి భూమిని పరిశీలించగల మొట్టమొదటి ఉపగ్రహం ఈ యొక్క నిసార్ శాటిలైట్. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ అంటే మనం ఇక్కడ ఎస్ బ్యాండ్ను ఉపయోగిస్తున్నాం, ఎల్ బ్యాండ్ అనే రాడార్ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ నిసార్ శాటిలైట్ యొక్క లక్ష్యం ఏంటంటే పర్యావరణ వ్యవస్థలను, వృక్ష సంపదను, ఈ యొక్క సముద్ర మట్టం పెరుగుదల మరియు భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, కొండ చర్యలు విరిగిపడటం వంటి సహజ విపత్తులను అంచనా వేయడం దీని యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇక నాసా ఇస్రో సంయుక్తంగా ఈ నిసార్ శాటిలైట్ అందించినటువంటి డేటాను ప్రాసెసింగ్ చేసి దాన్ని శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడానికి ఉపయోగపడే విధంగా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం అనేది దీని యొక్క లక్ష్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అనే శాటిలైట్ యొక్క ప్రాథమిక సమాచారం.